ఈరోజు రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులైన రమణం సామినాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం నిర్వహించుకునే విధంగానే ఉమ్మడి జిల్లా అధ్యక్షులైన బొక్క నిరంజన్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఈరోజు వరంగల్ ఎంజిఎం నందు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా అంటే ఎప్పుడైనా ఏదైనా అత్యవసర సమయం అవసరం ఉన్నప్పుడు కూడా మాకు ఎంజిఎం బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తదానం కావాలంటే ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా ఎంజిఎం నుంచి మాకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఎంజిఎంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరానికి అంటే ఉమ్మడి జిల్లా అనే దాని మీద కార్యక్రమం తీసుకున్న క్రమంలో మాకు తొర్రూరు నుంచి కూడా నడిగడ్డ యాదగిరి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ భార్య, అక్కడ మనకు రామ్ చరణ్ యువతకు సంబంధించిన అక్కడ అధ్యక్షులు, అక్కడ మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు దాదాపు 10-15 మంది రావడం జరిగింది. అదేవిధంగా కాజీపేట, హనుమకొండ, వరంగల్ ఉమ్మడి అంటే 3 సిటీలకు సంబంధించిన మెగా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కు, రామ్ చరణ్ ఫ్యాన్స్కు సంబంధించిన ముఖ్యులందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అఖిల భారత చిరంజీవితో ఉపాధ్యక్షులైన కరెడ్డ ప్రభాకర్ అన్న కూడా రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏదైతే కార్యక్రమాలు తీసుకునే క్రమంలో ఈసారి కూడా బ్లైండ్ స్కూల్ అని చెప్పి లూయిస్ అందుల పాఠశాల బ్లైండ్ స్కూల్లో రేపు అంధ విద్యార్థులతోని భోజన కార్యక్రమం కూడా మన రామ్ చరణ్ యువత ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బొక్క నిరంజన్ మరియు కస్కూర్తి శివ ఆధ్వర్యంలో వీరు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంటే వరంగల్ టౌన్ జిల్లా అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, రామ్ చరణ్కు, పవన్ కళ్యాణ్కు, అల్లు అర్జున్కు అందరికీ సంబంధించిన అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం నిర్వహించుకునే విధంగా ఈ సంవత్సరం కూడా మెగా రక్తదాన శిబిరం విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా యావత్ భారతదేశంలో ఈ రక్తదాన శిబిరమే కాకుండా ఎంతోమంది పేదలకు, బడుగు బలహీన వర్గాలకు సేవా కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా వారి ఆపదలో ఉన్న సమయంలో అందరినీ ఆదుకుంటూ మేమున్నామని చిరంజీవి గారి పిలుపు మేరకు మరియు మా గురువుగారైన ఆల్ ఇండియా అధ్యక్షుడు రమణం సామినాయుడు గారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర అధ్యక్షుడు నా సోదరుడు వెంకటేశ్వర గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎప్పుడైతే చిరంజీవి గారు మమ్మల్ని అందరికి స్ఫూర్తినిచ్చి ఈరోజు మేము ఎవరికి వారి ఒక మంచి స్థాయిలో ఉన్నానంటే చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పేరు ప్రఖ్యాతులతో కాకుండా మంచి స్థాయిలో చిరంజీవి అభిమానులు ఉన్నారని మేము గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతోమందికి అసలు ఒక 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 టైంలో రక్తం అనేది ఇస్తే మనము ఇబ్బంది పడతాము, రక్తం వెళ్ళిపోతుంది, మనకు ఏమన్నా అపాయం వస్తుందనే చాలామంది అపోహలు ఉన్న తరుణంలో చిరంజీవి గారు అభిమానులందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండి ఎప్పుడైతే మనం రక్తదానం చేస్తామో మళ్ళీ తిరిగి మరి రక్తం కూడా మళ్ళీ తిరిగి అందరికీ కూడా మళ్ళీ వెంటనే మన ఎంత ప్రతిరోజు మన రక్తం ఇచ్చినా ఇవ్వకున్నా కూడా రక్తము మన లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఫ్రెష్ బ్లడ్ కూడా వస్తుంది. కాబట్టి దాన్ని మీరందరూ కూడా ఇందులో పాల్గొండి ఎవరైతే ఆపద సమయంలో ఉన్నాడో వాళ్ళందరికీ ఇచ్చినట్లయితే మనం కూడా వేరే వాళ్ళు కూడా ఎంతోమందిని మనం ఆదుకున్నట్లు అవుతుందని చిరంజీవి గారు ఒక పిలుపు మేరకు ఈరోజు ఎవరు చేయని విధంగా ప్రపంచంలో దాదాపుగా ఇండియా మొత్తంలో ఇప్పుడు గర్వించదగ్గ ఒక అభిమానుల సంఘంలో మేము చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి గారు ఏది తలపెట్టినా కూడా మేము ఉన్నాము అనే ఉద్దేశంతో ఇంతకుముందు పోయిన కరోనా టైంలో కూడా మరియు బెడద వీరన్న అధ్యక్షులుగా మరియు ఇదే ఈరోజు ఏదైతే కార్యక్రమం రామ్ చరణ్ ద్వారా జిల్లా అధ్యక్షులు పెట్టిన బొక్క నిరంజన్ కూడా ఆర్నిషలు పనిచేసి ఎంతోమందికి ఈ కరోనా టైంలో ఆక్సిజన్ అందించడం జరిగింది. అదేవిధంగా మా తోటి అభిమానులందరూ రమేష్ కానీ మరియు పవన్ కానీ మరియు మిగతా వాళ్ళందరూ కూడా మా అభిమాన సంఘాల అధ్యక్షులు మరియు సీనియర్ అభిమానులు మేము ఎప్పుడు ఏ పిలిపించినా కూడా వీళ్ళందరం కూడా ఎంతోమందికి ప్రాణం పోయే టైంలో కూడా రక్తము ఇచ్చి ఈ రక్తదానం చేయకుండా ఆన్ ది స్పాట్లో ఎప్పుడైతే ఎవరికైనా చావు బ్రతుకులో ఉన్న వాళ్ళకి కూడా ఎంతోమందికి పిలవగానే వచ్చి రక్తదానం కూడా చేయడం జరిగింది. ఇది కేవలము చిరంజీవి గారికే సాధ్యము. ఈరోజు మా అన్నయ్య చిరంజీవి గారు ఇండియాలోనే నాకు తెలిసి ఒక కుటుంబం ఒకప్పుడు రాముడు ఎట్లయితే ఉన్నాడో
ఆ రాముని పాత్ర ఇప్పుడు చిరంజీవి గారు పోషిస్తుండు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఈరోజు ఇప్పుడున్న ఈ ఈ రోజులలో దాదాపు ఆ కుటుంబాలు కలవలే. ఏ కుటుంబం వాడు విడిపోయే పరిస్థితిలో ఈరోజు మొన్న మనం చూసుకుంటే అయితే వాళ్ళ అన్నదమ్ములు ఎలా ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఎలా ఉన్నది, ఒక ఆదర్శప్రాయంగా ఒక ఇండియా మొత్తంలో మరో రాముడు ఉన్నట్టుగా మేము మా అభిమాన సంఘాలం అయితే మేము అనుకుంటున్నాము. వారు ఎప్పుడు కూడా దినదిన అభివృద్ధి చెందుకుంటూ మంచి స్థాయిలో ఉండి రాను రాను ఆయన ఇంకా పెద్ద పదవులకు పోవాలి, మంచి స్థాయిలో ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటాము. ఎందుకంటే ఆయన మచ్చలేని మహారాజు. ఈరోజు చూసినట్టయితే ఈరోజు ఒక మనం ఇండియానే కాకుండా అమెరికాలో మిగతా దేశాల్లో ఆయనకు చెప్పలేని అవార్డ్స్ ఎందుకు వస్తున్నాయి? నిజంగా చెప్పాలంటే ఆయన ఒక దేవుడు. మాకు అయితే ఆది పురుషుడు అని మేము గర్విస్తున్నాము. ఆయన అభిమానం అయినందుకు మేము అంతా చాలా ఆనందిస్తున్నామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ బ్యాంకు రక్తదాన శిబిరాన్ని సందర్శించిన అన్నలందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి నేను హాజరై రక్తము ఇవ్వడం అనేది నిజంగా నాకు చాలా సంతోషకరంగా ఉంది. కాకపోతే ఏంటంటే మనము అన్నదాత అన్న వాళ్ళకి సుఖీబాబా అంటాము. కానీ ప్రాణదాత అనేది ఆలోచన రావడం అనేది మన దేవుడితో సమానం. చిరంజీవి మెగా ఫ్యాన్స్ వాళ్ళందరికీ కూడా దేవుడు లాంటి వాళ్ళే. అతని అనుచరులు అందరూ అడుగు జాడలో నడుస్తున్నారని అంటే వాళ్ళందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటున్నాను. మాది తొర్రూరు అండి. తొర్రూరు నేను మెగా డివిజన్ సలహాదారిగా వచ్చాను. నా భర్త పేరు నడిగడ్డ యాదగిరి, తన సతీమణిని నడిగడ్డ శైలజ. నా పేరు పల్లెళ్ళ రమేష్ అండి. తొర్రూరు మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ డివిజన్ అధ్యక్షుడిని రామ్ చరణ్ గారి. ఈరోజు వరంగల్లో మన మిత్రుడు బొక్క నిరంజన్ గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి మేము తొర్రూరు డివిజన్ నుంచి దాదాపుగా 15 మంది హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బొక్క నిరంజన్ గారికి, మా అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు కరాటే ప్రభాకర్ గారికి మరియు వీరన్న గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఇలాంటి ప్రోగ్రాంలు మేము జరుపుకోవడం చాలా సంతోషదాయకం. రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. అన్నదానం తర్వాత రక్తదానమే గొప్ప నిర్ణయం. అలాంటి రక్తదాన కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే చిరంజీవి గారు స్థాపించడం జరిగింది. ఎన్నో లక్షల ప్రాణాలను నిలపడంలో చిరంజీవి గారు ముఖ్య పాత్ర పోషించారు. నిజంగా దేవుడు ఉన్నాడు అంటే చిరంజీవి గారి రూపంలో మేము దేవుని చూసుకుంటాం. అన్నగారిని చిరంజీవి గారు స్థాపించిన రక్తదాన నేత్రదాన కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ఇన్స్పిరేషన్ అయ్యి చిరంజీవి గారికి అభిమానులుగా మారడం, వారి కుటుంబం మీద మమేకమైన ప్రేమతో అందరం మేము ఒక్కటిగా ముందుండి ఇంకా రాబోయే రోజుల్లో కూడా అన్ని కార్యక్రమాలు మంచిగా నిర్వహిస్తామని మాకు అవకాశాన్ని ఇచ్చిన నిరంజన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 39వ బర్త్డే జరుపుకున్న సందర్భంగా ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్. అలాగే అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు గారు ఆదేశాల మేరకు మాకు వారధిగా, అభిమానులకు వారధిగా ఉంటూ మమ్మల్ని సేవా కార్యక్రమాలు జరుపుకోవడానికి మాకు ఎన్నో విధాలుగా మాకు సహకరిస్తున్నారు. ఆయన కూడా ధన్యవాదములు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు మా కరాటే ప్రభాకర్ అన్న గారికి, వీరన్న గారికి, రవణకు, రమేష్ అన్నకి, తిరుమల్, పవన్కి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదములు. మరీ ప్రత్యేకంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కోసానికి తొర్రూరు నుండి మరి అంత దూరం నుండి ఇక్కడి వరకు వచ్చినటువంటి ఉమ్మడి జిల్లాకు వచ్చినటువంటి శంకర్ ప్రసాద్ అన్నకి, సీనియర్ ఫ్యాన్స్ నడిగడ్డ యాదగిరి అన్న వాళ్ళ సతీమణి శైలజాక్క గారికి, అందరికీ అన్న పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్న.
ఇప్పటి వరకు అన్న మేము ఇంత దూరం రావడానికి చిరంజీవి గారు మాకు ఆదర్శం. నా తొలి ఊహ ఆయనే, నా తుది శ్వాస కూడా ఆయనే. నేను చిరంజీవి అభిమానిగా పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఆయన హీరో కాదు కానీ నేను అభిమానిగా పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మమ్మల్ని ముందుంచుతూ మమ్మల్ని నడిపిస్తున్నాడు అన్నయ్య గారు. అలాగనే ఆక్సిజన్ బ్యాంక్ కానీ ఇప్పుడు ముందు ప్రభాకరణ చెప్పిండ్రు. చాలా చాలా కార్యక్రమాలు, రేపు అన్నదాన కార్యక్రమాలు, ఇవన్నిటికీ స్ఫూర్తిదాయకము. జై చిరంజీవ, జై జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై 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 రామ్ చరణ్, జై రామ్ చరణ్, జై రామ్ చరణ్, జై చిరంజీవ, మెగాస్టార్, మెగాస్టార్, జై జై చిరంజీవ.